నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే, కూటమి ప్రభుత్వం పైన బురద జల్లేందుకు జగన్ వేసిన ఎత్తుగడలన్నీ సొంత పార్టీ నేతలే చిత్తు చేస్తున్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాలపైన మండిపడుతున్నారు. ప్రజల్లోకి వెళ్తే తిరుగుబాటు తప్పదని జగన్ ముందే గ్రహించినట్లున్నాడు. అందుకే ఇంటింటికి వెళ్లి ప్రజల్లో ప్రభుత్వం పైన ఉసిగొల్పాలని తన శ్రేణులకు పిలుపునిచ్చారు. దీనికి ఆయన 5 వారాలు గడువు కూడా విధించారు. కానీ నేతలెవరూ ముందుకు కదలటం లేదు. అసలే ఏడాది కాలంగా అడ్రస్ లేని వైసీపీ నేతలు యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా ఉంటే, నియోజకవర్గాల్లో ఉన్న కొద్దిపాటి మంది నేతలు కూడా జగన్ ఇచ్చిన పిలుపును దూరంగా పెట్టారు. దీంతో జగన్ రీకాలింగ్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అసలు ప్రజల్లోకి వెళ్ళడానికి సగానికి పైగా నియోజకవర్గాల్లో వైసీపీకి నాయకులు లేని పరిస్థితి. ఈ సంగతి తెలిసి కూడా జనంలోకి వెళ్లాలని జగన్ ఆదేశించడం పైన సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ తరపున 175 మంది పోటీ చేస్తే 164 మంది పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల సమయంలో జగన్ 52 నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మార్చేశారు. మరికొందరిని పక్క నియోజకవర్గాలకు, ఇంకొందరిని అసలు జిల్లా సరిహద్దులే దాటించేశారు. వారంతా ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. అలాంటి వారంతా ప్రజల్లోకి వెళ్లేందుకు ముఖం చాటేస్తుండగా, మరికొందరు మారిన నియోజకవర్గాల్లో రాజకీయం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఇక సొంత నియోజకవర్గాలు వదిలిపెట్టిపోయిన వాళ్ళంతా తిరిగి రావాలని ఆరాటపడుతున్నారు. ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిపోయినా ఇప్పటికీ చాలా నియోజకవర్గాల్లో నేతలు గడప దాటడం లేదు. అంతా తమ సొంత పనుల్లో బిజీ అయిపోయారు. గత ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు, అరాచకాలు చేసిన వైసీపీ నేతలంతా ఇప్పుడు జైలు పాలవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు రిమాండ్ ఖైదీలుగా ఉండగా, మరికొందరు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇంకొందరు రేపో మాపో జైలు బాట పట్టేటట్టుగా ఉన్నారు. దీంతో కేసుల భయంతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారు. చేసిన తప్పులు వెంటాడుతుండటంతో ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారు. కేసుల కారణంగా జైళ్ళు బెయిళ్ళు అంటూ తిరుగుతున్నారే తప్ప జగన్ మాటను ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. దీంతో నియోజకవర్గం, జిల్లా స్థాయిలో రాజకీయాలు ప్రభావితం చేసే నాయకులు లేకపోవడంతో వైసీపీ కార్యక్రమాలు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే చాలామంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొందరు కూటమి పార్టీలో కూడా వెళ్ళిపోయారు. అలాంటి చోట్ల వైసీపీని నడిపించే నాయకులే కరువయ్యారు. సదరు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను నియమించలేదు, ఓడిపోయిన వారిని యాక్టివ్ చేయలేదు, పాత వారిని తిరిగి వారి స్థానాలకు కూడా పంపించలేదు. కానీ జనంలోకి వెళ్లాలని హుకుం జారీ చేశాడు. ముందుగా నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయాలని, ఆ తర్వాత పార్టీ కార్యక్రమాల సంగతి గురించి ఆలోచించాలని జగన్కు సూచిస్తున్నారట పార్టీ నేతలు. మరోవైపు ఏడాది సుపరిపాలన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నేతలంతా ఇంటింటికి వెళుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో అమలైన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా ప్రజలకు వివరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీల అమలు, తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, దీపం పథకం, యువతకు ఉద్యోగాలు సహా రైతు సంక్షేమ పథకాలు అండ్ ప్రాజెక్టుల పురోగతి, చేసిన అభివృద్ధిపైన కరపత్రాలు పంపిణీ చేస్తూ ప్రజల అభిప్రాయాలను కూడా సేకరిస్తున్నారు. గత ఏడాదిగా చేసిన పనులను ప్రజలు ముందుంచడంతో పాటు చేయబోతున్న మంచిపై కూడా అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యంతో పాలనను మరింత సమర్థవంతంగా మార్చే దిశగా ముందడుగు వేసింది కూటమి ప్రభుత్వం. ఈ సందర్భంగా ప్రజల నుంచి కూటమి నేతలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వంలో అందరికీ సమానంగా పథకాలు అందుతున్నాయని ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.